హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే నిన్నటి వీడియో. నిన్నైతే సండే కింద అందుకని కొంచెం లేట్‌గానే లేచాము. బాక్స్ అది ప్రిపేర్ చేసే పనేమి లేదు కదా! అలాగే ఇంట్లో పని కూడా పెద్దగా ఏముండదు. ఇంక అందుకని చెప్పి కొంచెం లేట్‌గానే లేచాము. లేట్‌గా అంటే 8:30 అలా అయిపోయింది టైమొచ్చేసి. ఇంకా పాపకైతే ఫుడ్ పెట్టేస్తున్నాను. తన కోసమైతే ఇంక అందరి కోసము ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంక తనకైతే ఎప్పటిలాగానే కిందకి తీసుకొచ్చి తినిపించాలి. పాపడైతేనే తింటుంది. అందుకోసమనే కిందకి తీసుకొచ్చి కాసేపు తిప్పినట్టు ఉంటుంది. అలాగే తనకి ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుందని చెప్పేసి కిందకి తీసుకొచ్చాను. మేము లేవడమే లేట్ అనుకుంటే మాకన్నా లేట్‌గా లేచేటట్టు ఉన్నారు. అసలెవరూ లేరు కిందైతే. ఇంకా తనకు చిన్న పాప అయితే వచ్చింది. తనతో కాసేపు ఆడిపిచ్చేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దిగాము. అసలు ఇంట్లో ఉంటే ఎంత చలి పెడుతుందో అసలు. నార్మల్ డేస్‌లో అయితే ఇలాగైతే ఎప్పుడు కిందకి రాము. ఆ లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయడం, ఇంట్లో పనులు అవే సరిపోతాయి. ఈరోజు సండే కదా! అందుకే ఖాళీగా ఉన్నామని చెప్పేసి అలా దిగామనమాట. లంచ్‌లోకైతే ఇలా సింపుల్‌గానే వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంట్లో ఉన్న కొన్ని బ్రోకోలీ, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లో అయితే. ఇంకా అవన్నీ కూడా వేసేసి మంచిగా అయితే పులావ్ ప్రిపేర్ చేసేసాను. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం. కానీ పులావ్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా. నాన్ వెజ్ అది తెచ్చేదానికి బావకైతే ఆఫీస్‌లో వర్క్ ఉండడంతో తను వెళ్లారు. అందుకని చెప్పి ఇంకా సింపుల్‌గానే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేనైతే ఇంకా ఇలాగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. దాంతో పాటు రైతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంక అంతే వీడియోకి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.